జరుగుతున్న చర్చ ఏంటంటే ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆ పీక్కుంటారన్న మాట రికార్డు తొలగించాలి. ఆయన గారు చెప్పారు ఆయన జీవితంలో మచ్చ రైతు ఓందాగా చెప్తే ఆయన ద్వారా అమలుతారు నమ్మడతారు. లేకపోతే జీవితంలో మచ్చ ప్రజలు తెలుస్తారు. రేపు మాకు అభ్యర్థులే. కానీ ఇలాంటి పరుషు పదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరుషు పదాలని వాడటం అనేది సంబంధిస్తుంది కాదు. అది సభా సంప్రదాయం కాదు. చెప్పండి బొత్స గారు మీరు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ సాక్షిగా మా అమ్మను అవమానించినప్పుడు మీరు ఏం చేశారు సార్? మా తల్లిని అవమానించినప్పుడు ఏం చేశారు అంటున్నా? మీరు మారుతారా? మహిళల గురించి మీరు మారుతారా? నేను కళ్యాణి గౌరవం అన్నాను. నాకు మహిళలు గౌరవిస్తే మా అమ్మ నాకు నేర్పించింది సార్. మీ నాయకుడికి నేర్పించలేదేమో, నాకు నేర్పించారు. మహిళలు ఎట్లా గౌరవించాలో నాకు తెలుసు సార్. శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు. కావాలంటే వీడియో బిల్ ప్లే ఇట్ నో. ఆడియో ఉంది దాంట్లో క్లియర్ గా. ఒక తల్లి ఆవేదన బాధ నాకు తెలుసు సార్. నేను చూసా. 3 నెలలు పట్టింది మా తల్లి రికవర్ అయ్యడానికి. యూ ప్లీజ్ డోంట్ లెక్చర్ మీ ఆన్ రెస్పెక్టింగ్ ఉమెన్. నేను కళ్యాణి గారు అన్నాను. కానీ రికార్డులు లేని మేడం గారు అన్నా. ఏకవచ్చంతో ఏనాడు నేను మాట్లాడలేదు సార్. నాకు చిత్తశుద్ధి ఉంది సార్. వినండి సార్, మీకు ఓపిక లేకపోతే బయటకు వెళ్ళండి. నో ప్రాబ్లం. ప్లీజ్ లిసన్. మీ తల్లిని అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీ భార్యను అవమానిస్తే మీరు రిటర్న్ మారుతారా? మీరు మాకు లెక్చర్లు ఇస్తారా? నేను మేడం గారు అన్నాను, కళ్యాణి గారు అన్నాను. సార్ ఏమన్నారు? మేడం గారిని అన్నాను. నేను మేడం గారిని ఏనాడు అనలేదు. మహిళ అంటే నాకు గౌరవం సార్. ఆయన ఫార్వర్డ్ రెస్పెక్ట్ ఉంది. అరే మీకేం తెలుసా? అట్లా మారుతా లూజ్ గా. ఏం మారుతున్నారు తెలుసా మీకు? ఒక తల్లిని అవమానిస్తే ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? నేను చూశాను 3 నెలలు 100 రోజుల బాధ నేను చూశాను. మీరు చూసారా? ఒక మహిళ అవమానిస్తే, శాసనసభ సాక్షి అవమానిస్తే ఎంత కుమిలిపోయిందో నేను చూశాను. మీరున్నారా? మాట్లాడచ్చు మీ తల్లి గురించి మాట్లాడమంటారా? ఈరోజు ఇదే మీకు నేర్పించింది మీ ఇంట్లో. ఈ రోజు కూడా మీ కార్యకర్తలు ఏం చేస్తున్నారండి? మా మహిళలు వ్యతిరేకంగా పోస్టు పెడతారా? మా మహిళలకి ఇచ్చి వచ్చే విధంగా పోస్టు పెడతారా? పొరపాటున మా ఒక్క కార్యకర్త భారతిరెడ్డి గారి వ్యతిరేకంగా పోస్టు పెడితే జైలుకు పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది మాకున్న చిత్తశుద్ధి. మీలో కాదు. మహిళలు తిడితే ఆనందపడితే వ్యక్తులు మేము కానే కాదు. ఆ రోజు మంత్రిగా ఉన్నాడు ఈయన. నుంచి ఆ రోజు చెప్పాల్సి సార్. వీడియో నా దగ్గర ఉంది. ఐఎమ్ రెడీ. డిబేట్ చేద్దాం. అరే చైర్మన్ గారి టేబుల్ పైకి వెళ్ళారు సార్. మీరు మారుతారు. ఇదే టేబుల్ మీద నుంచి ఒక మంత్రి ఈయన ఆయన కూర్చుంటున్న టేబుల్ మీద నుంచున్నాడు. కావాలంటే పర్మిషన్ మనం విశ్వాసం చూపిద్దాం. మీరు గౌరవం గురించి మారుతారు మా పైన. మహిళలు నేను అవమానించానంటారు. మీరు ఏమిన్నారో నాకు దేవుడికే తెలియాలా. నేను చాలా క్లారిటీగా చెప్పాను. మహిళలు అంటే నాకు గౌరవం.